హలో క్రిప్టో దునియా ఫ్యామిలీ మెంబర్స్. ఈ వీడియోలో మనం ఒక గుడ్ పొటెన్షియల్ ఉన్న ఫ్రీ అండ్ ఇంట్రెస్టింగ్ మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్ యొక్క బేసిక్ ఓవర్వ్యూ చూద్దాం. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఈ ప్రాజెక్ట్లో ఏ విధమైన టాస్క్ కంప్లీట్ చేస్తే మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఫ్రీ ఎర్నింగ్ ఆపర్చునిటీ ప్రాజెక్ట్ పేరే ద బీకన్ గేమ్. ఈ ప్రాజెక్ట్ యొక్క సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2 lakh ప్లస్ మెంబర్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క ట్విట్టర్లో దీన్ని ఫాలో అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ వాళ్ళు రీసెంట్గా వీళ్ళ యొక్క ఫ్రాంటియర్ క్వెస్ట్ని లాంచ్ చేశారు. సో ఎవరైతే ఈ ఫ్రాంటియర్ క్వెస్ట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ఇచ్చిన కొన్ని టాస్క్ని కంప్లీట్ చేస్తారో సో వాళ్ళకి రిట్ ఆఫ్ ప్యాసేజ్ ఎన్ఎఫ్టీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఎన్ఎఫ్టీని ఎవరైతే గేమ్ని పూర్తిగా కంప్లీట్ చేస్తారో వాళ్ళు మింట్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క ఫ్రాంటియర్ క్వెస్ట్ అనేది June 10th లాంచ్ అయింది అండ్ June 30th రోజు ఎండ్ అవుతుంది. సో న్యూగా చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఎవరైతే June 30th లోపు ఈ గేమ్ని కంప్లీట్ చేస్తారో సో వాళ్ళు వాళ్ళ యొక్క ఎన్ఎఫ్టీని జూన్లో కానీ జూలైలో కానీ మింట్ చేసుకునే అవకాశం ఈ ప్రాజెక్ట్ వాళ్ళు కల్పిస్తారు. ఈ ప్రాజెక్ట్ ఒక ఫ్రీ టు ప్లే అండ్ ప్లే టు ఎర్న్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఎన్ఎఫ్టీస్ అదనంగా ఆర్బిట్రమ్ వాళ్ళు 150K ఆర్బిట్రమ్ అంటే ఇంచుమించు $1,00,000 వర్త్ ఆర్బిట్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి అలొకేట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్లో ఆడుతూ మీరు ఇనిషియల్గా నోవిస్ ర్యాంక్ దగ్గర స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి స్కౌట్, రేంజర్, వ్యాన్గార్డ్, ల్యాండ్ సీకర్ ఇలా మీరు ర్యాంక్ని పెంచుకుంటూ పోయే కొద్దీ మీకు వచ్చే ఈ ప్రాజెక్ట్లో మీకు వచ్చే ఎయిర్ డ్రాప్ కావచ్చు, అలొకేషన్ కావచ్చు, ఇవన్నీ పెరుగుతూ పోతాయి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మేము ఈ గేమ్ యొక్క రిఫరల్ లింక్ ప్రొవైడ్ చేశాము. సో ఆ రిఫరల్ లింక్ యూజ్ చేసుకొని మీరు ఒకవేళ ఈ గేమ్లో లాగిన్ అయితే మీకు అదనంగా 100 ఎయిర్ డ్రాప్ పాయింట్స్ లభిస్తాయి. సో ఈ గేమ్లో మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఈ గేమ్ యొక్క ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ గేమ్లో మెయిన్ క్వెస్ట్ లైన్ అనేది ఒకటి ఉంటుంది అండ్ దాని తర్వాత స్టోరీ లైన్ అనేది ఒకటి ఉంటుంది అండ్ దాని తర్వాత కాంబాట్ లైన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్వేర్ షేప్లో ఉన్నాయి. సో వీటిని మనము నోట్స్ అంటాం ఈ గేమ్లో. అండ్ ఈ కంప్లీట్ ఈ కనెక్షన్ ఆఫ్ నోట్స్ని మనం చైన్ లైన్ అంటాం. సో ఇక్కడ ఎవరైతే ఈ మెయిన్ క్వెస్ట్ లైన్ని మొత్తం కంప్లీట్ చేస్తారో వీళ్ళకి ఆ ఎన్ఎఫ్టీ మింటింగ్ అనేది వస్తుంది. అండ్ ఈ సైడ్లో ఉన్న స్టోరీ లైన్ కావచ్చు, కాంబాట్ లైన్ కావచ్చు, ఈ రెండు కూడా ఆప్షన్ అనమాట. సో ఈ గేమ్లో మెయిన్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ స్క్వేర్ పైన క్లిక్ చేస్తే సో సోషల్ మీడియా టాస్క్ కావచ్చు, ఈ గేమ్లో ఒక చిన్న పార్ట్ మిమ్మల్ని ఆడమని అడగడం కావచ్చు, సో ఇలాంటి టాస్క్లు ఉంటాయి. ఈ టాస్క్లు మీరు కంప్లీట్ చేసే కొద్దీ మీకు ప్రెస్టీజ్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో ఇలా కలెక్ట్ అయిన ప్రెస్టీజ్ పాయింట్స్ని మీరు మీ యొక్క ర్యాంక్ అప్గ్రేడేషన్ కోసం వాడుకోవచ్చు. మీరు ఇలాంటి చెస్ట్స్ ఉంటాయి ఈ గేమ్లో, వీటిని పర్చేస్ చేయడానికి వాడుకోవచ్చు. ఈ గేమ్లో మేజర్ టాస్క్లు ఏంటి అంటే మీరు ప్రెస్టీజ్ని ఎర్న్ చేయాలి. సో రిఫరల్ లింక్ వాడి మీరు సైన్అప్ కాగానే మీకు 100 ప్రెస్టీజ్ వస్తుంది. దాని తర్వాత మీరు క్వెస్ట్ కంప్లీట్ చేసే కొద్దీ ప్రతి ఒక్క క్వెస్ట్ మీరు కంప్లీట్ చేస్తుంటే మీకు ప్రెస్టీజ్ అనేది యాడప్ అవుతూ ఉంటుంది. సో మీకు ప్రెస్టీజ్ అనేది యాడప్ అయ్యే కొద్దీ మీకు చెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇవి ఒక ప్రైజ్ బాక్సెస్ లాగా అనమాట. సో వీటిని మీరు ఓపెన్ చేయగానే మీకు ఒక ఎన్ఎఫ్టీ కానీ ఒక రివార్డ్ కానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో మీరు ప్రెస్టీజ్ ఎర్న్ చేసే కొద్దీ మీ యొక్క ర్యాంక్ అనేది క్లైంబ్ అవుతూ ఉంటుంది. సో ముందు మనం డిస్కస్ చేసాం ఇక్కడ ఇనిషియల్గా మీరు నావిస్ దగ్గర స్టార్ట్ అవుతారు, నెక్స్ట్ స్కౌట్, దాని తర్వాత రేంజర్, దాని తర్వాత వ్యాన్గార్డ్, దాని తర్వాత ల్యాండ్ సీకర్. సో ర్యాంక్ మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకోగలిగితే అంత బెటర్ అండి. ఈ గేమ్ని మీరు ఆడాలంటే మీకు కావాల్సిన 3 రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మీ దగ్గర ట్విట్టర్ అకౌంట్ ఉండాలి, దాని తర్వాత మీ దగ్గర డిస్కార్డ్ అకౌంట్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకొని ఉండాలి. సో దాని తర్వాత ఇది గేమ్ అనేది మొబైల్ గేమ్ కాదు, ఇది పీసీ గేమ్ కాబట్టి మీ దగ్గర పీసీ కూడా ఉండాలి. సో ఇప్పుడు ఈ గేమ్ యొక్క బేసిక్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ దీంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఈ గేమ్ ప్లే యొక్క గ్లిమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఈ గేమ్ యొక్క రిఫరల్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ గేమ్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆడడం స్టార్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు రిఫరల్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ బ్రౌజర్లో ఇక్కడ పేస్ట్ చేసుకొని ఎంటర్ చేయగానే ఈ విధంగా మీకు లాగిన్ విత్ ట్విట్టర్ అని అడుగుతుంది అండ్ ఇక్కడ నా రిఫరల్ కోడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను, బట్ యువర్ అకౌంట్ డస్ నాట్ క్వాలిఫై టు పార్టిసిపేట్ అని వస్తుంది. సో ఇలా ఎందుకు ఇస్తున్నారంటే
ఈ అకౌంట్‌లో ఓవర్‌గా పీపుల్ పార్టిసిపేట్ చేసి బాట్స్‌తో పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళు ఒక మెకానిజం పెట్టారు. సో ఎవరైతే కొత్తగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసేదానికంటే ముందు వీళ్ళ యొక్క డిస్కార్డ్‌లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ట్విట్టర్ లింక్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన ట్విట్టర్ లింక్స్ అన్నిటిని ఈ ప్రాజెక్ట్ వాళ్ళు అప్రూవ్ చేయగానే ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు రిఫరల్ లింక్ క్లిక్ చేసి లాగిన్ అవుతారో అప్పుడు వీళ్ళ గేమ్ యాజ్ యూజువల్‌గా లాగిన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. హౌ కెన్ ఐ క్వాలిఫై పైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క డిస్కార్డ్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఈ ప్రాజెక్ట్ యొక్క డిస్కార్డ్‌లో జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ టాస్క్‌లు ఉంటాయి. సో ఇక్కడ 4 టాస్క్స్ ఉంటాయి. ఈ 4 టాస్క్ మీరు కంప్లీట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. ముందుగా మనం డిస్కస్ చేసాం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర మెటామాస్క్ వాలెట్, ట్విట్టర్ అకౌంట్ అండ్ డిస్కార్డ్ అకౌంట్ ఉండాలి. ఒక సెపరేట్ మెటామాస్క్ అకౌంట్‌ని మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి ఈ ప్రాజెక్ట్ కోసం. అండ్ ఇక్కడ ఇచ్చిన స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క స్టెప్ మీరు కంప్లీట్ చేసుకోండి. అండ్ దీంట్లో వాలెట్‌ని కనెక్ట్ చేసుకోండి. సో మీరు ఎప్పుడైతే వాలెట్ కనెక్ట్ పైన క్లిక్ చేస్తారో సో డైరెక్ట్ మీ మెటామాస్క్ వాలెట్ దీంట్లో కనెక్ట్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చేసాను. సో నేను అక్కడ పాస్వర్డ్ ఇచ్చేసాను నా మెటామాస్క్‌లో. నేను ఫ్రెష్‌గా ఈ మెటామాస్క్‌ని క్రియేట్ చేసుకొని సెపరేట్‌గా ఈ గేమ్ కోసం పెట్టుకున్నాను. సో అక్కడ కనెక్ట్ వాల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మెటామాస్క్ ఆప్షన్ చూస్ చేసుకోమంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మెటామాస్క్‌లో సైన్ చేయమని అడుగుతుంది. సో మీరు సైన్ చేసుకోగానే కొద్దిసేపటికి మీ వాలెట్ అనేది ఇక్కడ వెరిఫై అయిపోతుంది వీళ్ళ యొక్క డిస్కార్డ్‌లో. సో మీ వాలెట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోయింది. దీని తర్వాత మీరు నెక్స్ట్ ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. సో డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. మీరు ఏ కంట్రీనా ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో ఇండియా కనపడట్లేదు. సో దాని తర్వాత మన 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ద ట్రైబలైజర్స్ అని, ద ఐరన్ క్లాడ్ అని. నేను ద ట్రైబలైజర్స్ చూస్ చేసుకున్నాను. దీంట్లో ఉండే బేసిక్ 4 టాస్క్స్ అనేవి అన్ని కంప్లీట్ అయిపోతాయి. సో ఇవి అయిపోగానే మనకి మెంబర్షిప్ రోల్ వస్తుంది. ఇంతకుముందుకు మనం ఎప్పుడైతే రిఫరల్ లింక్ యూస్ చేసి లాగిన్ చేయడానికి ట్రై చేసామో అప్పుడు మన అకౌంట్ అనేది లాగిన్ అవ్వలేదు. సో అలా లాగిన్ అవ్వాలంటే ఇక్కడ ఒక చిన్న ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ యొక్క డిస్కార్డ్‌లో. సో ముందుగా మన ట్విట్టర్ అకౌంట్‌లోకి వెళ్ళి మన ట్విట్టర్ అకౌంట్ యొక్క లింక్‌ని ఇక్కడ కాపీ చేసుకొని సో వీళ్ళ డిస్కార్డ్‌లోకి వెళ్ళి అకౌంట్ నాట్ క్వాలిఫైడ్ అని ఇక్కడ ఒక సెపరేట్ ఛానల్ ఉంటుంది వీళ్ళ డిస్కార్డ్‌లోనే. దీనిపైన మనం క్లిక్ చేసుకొని దీంట్లో మన యొక్క ట్విట్టర్ లింక్ పేస్ట్ చేయాలి. నేను ఏదైతే ట్విట్టర్ అకౌంట్ లింక్ నేను కాపీ చేసుకున్నానో ఇక్కడ అకౌంట్ నాట్ క్వాలిఫైడ్ అనే సెపరేట్ సెక్షన్ ఉంటుంది పబ్లిక్ స్క్వేర్ సెక్షన్‌లో. సో ఇక్కడ మీరు పేస్ట్ చేయగానే ఒక 24 అవర్స్‌లో మీకు ఈ ప్రాజెక్ట్ వల్ల యాక్సెస్ అనేది ఇస్తారనమాట. సో దాని తర్వాత మీరు ఎప్పుడైతే రిఫరల్ లింక్ యూజ్ చేసి ఈ గేమ్ ఆడడానికి ట్రై చేస్తారో అప్పుడు మీ లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ మీ యొక్క అకౌంట్ క్రియేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ అలా చేసిన ఒక అకౌంట్ మీకు చూపిస్తున్నాను. సో దీని గురించి ముందుగా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి. సో మెయిన్ లైన్ ఒకటి, సైడ్ లైన్స్ 2 ఉంటాయి. ఒకటి కాంబాట్ లైన్ అండ్ పైన ఉన్నది స్టోరీ లైన్. సో ఈ స్టోరీ లైన్లో ఏంటి అంటే మీరు ఇక్కడ ఉన్న స్క్వేర్స్ పైన క్లిక్ చేస్తూ వెళ్తే సో మీకు రకరకాల టాస్క్లని చేయమని అడుగుతుంది ఈ గేమ్. సో దాంట్లో ఏంటి అంటే కొన్ని సోషల్ మీడియా టాస్క్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్టోరీ లైన్లో బేసిక్గా ఈ గేమ్లో ఉండే డిఫరెంట్ క్యారెక్టర్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వడమే మీ టాస్క్ అనమాట. అండ్ ఇక్కడ కాంబాట్ లైన్లో ఈ గేమ్లో ఉండే లెవెల్స్ అన్ని ఇంక్రీజింగ్ డిఫికల్టీలో ఈ కాంబాట్ లైన్లో అరేంజ్ చేశారు. సో మీరు ఇక్కడ ఈ కాంబాట్ లైన్లో ఉన్న టాస్క్లు కంప్లీట్ చేయాలంటే మీరు గేమ్ ఆడాల్సి ఉంటుంది. అండ్ ఈ మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఇది ఒకటే మీరు కంప్లీట్ చేసుకున్నా సరిపోద్ది. మీకు ఏదైతే అలొకేషన్ ఎన్ఎఫ్టీ ఉందో వ్రిట్ పాస్ ఎన్ఎఫ్టీ, సో ఆ ఎన్ఎఫ్టీ మీరు మింట్ చేసుకోవచ్చు. ఈ 2 అనే ఆప్షనల్. బట్ ఈ 2 లైన్స్లో కూడా మీరు టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు వచ్చే రివార్డ్స్ అనేవి మ్యాక్సిమైజ్ అయిపోతాయి. సో నెక్స్ట్ టాస్క్లో కూడా మనకి అది కంప్లీట్ చేసుకుంటే మనకి 100 ప్రెస్టీజ్ పాయింట్స్ వస్తున్నాయి. ఇలా డిఫరెంట్ టాస్క్కి డిఫరెంట్ ప్రెస్టీజ్ పాయింట్స్ ఉంటాయి. నేను మీకు చూపించడానికి ఇక్కడ ఒక టాస్క్ని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని నోడ్ అని కూడా అంటారు. బేసిక్గా ప్రతి ఒక్క టాస్క్ని ఒక నోడ్ అంటారు వీళ్ళ గేమ్ టర్మినాలజీలో. ఇక్కడ మనం ఒక టాస్క్ ఓపెన్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ టాస్క్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఒక సోషల్ మీడియా టాస్క్ అనమాట. ఈ టాస్క్ చేసినందుకు మీకు 100 ప్రెస్టీజ్ వస్తాయి. బేసిక్గా ఈ గేమ్లో ఉండే 8 డ్రాప్ పాయింట్స్ని ప్రెస్టీజ్ అని పిలుస్తారు. ఈ గేమ్ యొక్క డిస్కార్డ్ లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా మీరు డిస్కార్డ్ లింక్లోకి వెళ్ళేసి నేను చెప్పినట్టుగా ఆ 4 టాస్క్ కంప్లీట్ చేసుకొని మీ ట్విట్టర్ అకౌంట్ యొక్క లింక్ని అక్కడ ప్రొవైడ్ చేయండి. అండ్ దాని తర్వాత ఒక 24 అవర్స్ తర్వాత మీరు ఈ గేమ్లో లాగిన్ అయిపోవచ్చు. అండ్ మేక్ షూర్ మేము ప్రొవైడ్ చేసిన రిఫరల్ లింక్ కానీ మీ యొక్క ఫ్రెండ్ యొక్క రెఫరల్ లింక్ కానీ వాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే
మీరు వేరే వాళ్ళ రిఫరల్ లింక్ యూస్ చేసి ఈ గేమ్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు 100 ప్రెస్టీజ్ పాయింట్స్ వస్తాయన్నమాట. అండ్ వన్స్ మీరు ప్రెస్టీజ్ పాయింట్స్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ ప్రెస్టీజ్ పాయింట్స్ మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి మీ యొక్క ర్యాంక్ అనేది అప్గ్రేడ్ అవుతూ వెళ్తుంది. ప్రెస్టీజ్ పాయింట్స్ మీరు గేమ్ ఆడే కాకుండా మీరు వేరే వాళ్ళని రిఫర్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే వేరే వాళ్ళని రిఫర్ చేస్తారో సో వాళ్ళకి అదనంగా ఒక 100 ప్రెస్టీజ్ పాయింట్స్ వస్తాయి ఫర్ ఎవ్రీ రిఫరల్. అండ్ మీకు వచ్చిన ఈ ప్రెస్టీజ్ పాయింట్స్ బట్టి మీకు డిఫరెంట్ చెస్ అన్లాక్ అవుతాయి. సో ఈ చెస్ అన్లాక్ అయిన తర్వాత మీరు ఆ చెస్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ బ్యాడ్జెస్ వస్తాయి. సో ఏ రివార్డ్స్ వస్తాయని ఎవరు చెప్పలేరు, ర్యాండమ్గా ఇక్కడ ఉన్న బ్యాడ్జెస్ ఏవైనా వస్తాయి. సో వీటిలో కొన్ని వాల్యూ ఎక్కువ ఉంటాయి, కొన్ని వాల్యూ తక్కువ ఉంటాయి. సో ఇదంతా కంప్లీట్ ర్యాండమ్ అన్నమాట. మీరు ప్రెస్టీజ్ పాయింట్స్ని రిఫరల్స్ ద్వారా కూడా ఎర్న్ చేయొచ్చు. పర్ ఎవ్రీ రిఫరల్ మీకు ఒక 100 ప్రెస్టీజ్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. మీరు రిఫర్ చేసిన పీపుల్ ఎన్నైతే పాయింట్స్ ఎర్న్ చేస్తారో వాళ్ళ పాయింట్స్లో 3% ఆఫ్ పాయింట్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా వస్తాయి, ఈ 100 ప్రెస్టీజ్ పాయింట్స్ కాకుండా. సో ఇక్కడ మీరు చూసారు, నేను క్రిప్టో దునియా మెయిన్ అకౌంట్కి ఇక్కడ రిఫరల్ ఇచ్చాను, బట్ అది ఇంకా పెండింగ్లో ఉంది. ఎందుకంటే నేను ఆ రిఫరల్ యూజ్ చేసి లాగిన్ అయ్యాను, బట్ లాగిన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో నేను డిస్కార్డ్లోకి వెళ్ళి అక్కడ నా ట్విట్టర్ లింక్ ప్రొవైడ్ చేశాను. 24 అవర్స్ తర్వాత నేను మళ్ళీ ట్రై చేస్తే నా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మీకు గేమ్ యొక్క బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, గేమ్ యొక్క గేమ్ ప్లే ఎలా ఉంటుందో ఒక రఫ్ ఐడియా ఇచ్చాను. సో నెక్స్ట్ ఈ గేమ్లో నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ తీసుకొస్తాను. దీంట్లో డిఫికల్ట్గా ఉన్న గేమ్స్ ఎలా కంప్లీట్ చేయాలి, ఈ గేమ్కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను తీసుకొస్తాను. సో ఈ గేమ్ యొక్క సిరీస్లో దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఈ గేమ్ యొక్క గేమ్ ప్లే చూపిస్తాను మీకు. అండ్ ఈ గేమ్లో మినిమం టైంలో మ్యాక్సిమం ప్రెస్టీజ్ పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలో ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని మీతో డిస్కస్ చేస్తాను. సో మేక్ ష్యూర్ మీరు క్రిప్టో దునియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ గేమ్ పైన ఏమైనా అప్డేట్స్ వచ్చినా, నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా వీడియోస్ వచ్చినా నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ఈ గేమ్ యొక్క ఓవర్వ్యూ మనం డిస్కస్ చేసాం. ఈ గేమ్ యొక్క గేమ్ ప్లే గ్లిమ్స్ చూసాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ గేమ్లో డిఫరెంట్ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి, ఇంకా కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఒకవేళ మీరు ఈ గేమ్లో లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోయి అక్కడ మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్గా ఇలానే పైరేట్ నేషన్ అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్లో ఎవరైతే యాక్టివ్గా గేమ్స్ ఆడి అన్ని టాస్క్ కంప్లీట్ చేస్తారో, ఎవరైతే యాక్టివ్గా గేమ్ ఆడి టాస్క్స్ కంప్లీట్ చేశారో వాళ్ళకి $1000 వరకు ఎయిర్ డ్రాప్ వచ్చింది. అండ్ ఈ గేమ్ ఆర్బిట్రమ్ ఎకోసిస్టమ్ లో ఉంది. రీసెంట్ గా ఆర్బిట్రమ్ బ్లాక్ చైన్ వాళ్ళు $250 మిలియన్ గేమింగ్ ఎకోసిస్టమ్ కి అలొకేట్ చేశారు. కరెంట్లీ ఆర్బిట్రమ్ ఎకోసిస్టమ్ లో బాగా హైప్ ఉన్న ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్ట్ యొక్క ఫండింగ్ డీటెయిల్స్ కానీ ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఏవి కూడా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో మీరు యాక్టివ్ గా గేమ్ ఆడి ప్రెస్టీజ్ పాయింట్స్ కలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటే మీకు ఫర్దర్ గా మంచి ఎయిర్ డ్రాప్ వచ్చే అవకాశం కూడా ఉంది.